ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి డిసెంబర్ 16, 17 తేదీల్లో మీకు నిజమైన ప్రేమ అనేది మీకు దక్కబోతుంది. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సింహ రాశి వారికి గ్రహాల మార్పు వల్ల వీరి జీవితంలో శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబడును. గురూజీ బాలాజీ రాజ్ గారు విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, రాజకీయం, కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతానం లేకపోవడం, మనశ్శాంతి, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, నమ్మిన వ్యక్తులు దూరం కావడం, మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి ఫోన్ చేయండి, శాశ్వతంగా పరిష్కారం చూపబడును. గురువు గారి సెల్ నెంబర్ 9959841642 7057171356. నమ్మకంగా కాల్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నాం పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. ఇక సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ సింహ రాశి వారికి డిసెంబర్ 16, 17 తేదీల్లో నిజమైన ప్రేమ అనేది మీకు ఈ సమయంలో దక్కబోతుంది. ఈ 2 రోజులు అయితే మీకు గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలించబోతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం అనేది దక్కబోతుంది. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ సింహ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు, చూడటానికి గంభీరంగా కనిపిస్తారు. కానీ వీరి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. వీరు అందమైన మనస్సును కలిగి ఉంటారు. ఈ సింహ రాశి వారు ఇతరులకు సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు. కానీ ఈ యొక్క సింహ రాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది, ధైర్యం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ఎదుటివారు ఏది ఇస్తే వీరు కూడా అదే ఇస్తారు. ఈ రాశి వారికి కోపం అయితే ఎక్కువగా ఉంటుంది. నిబద్ధత, నియమాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. అందరిలో గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. అర్థం చేసుకునే మనస్తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ యొక్క సింహ రాశి వారికి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీరి యొక్క మాట తీరు అయితే చాలా గొప్పగా ఉంటాయి. ఈ యొక్క సింహ రాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. కళలను వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ సింహ రాశి వారు ఏంటంటే సమాజంలో వీరికంటూ ఒక గుర్తింపు ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు అన్నింట్లో నాదే పై చేయి కావాలని కోరుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు ఏంటంటే ఏ పని చేసినా ఉత్తేజితపరమైన పనులను చేయడానికి వీరు కార్యక్రమానికి హాజరు కావటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే వీరు సరి అయిన వృత్తిని ఎంచుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు అయితే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరి దగ్గరికి ఎవరైనా సహాయం కోసం వస్తే వారికి తోచిన సహాయాన్ని అందిస్తూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. పెద్దల పట్ల కూడా మంచి గౌరవాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారిని కొందరు చూస్తే పొగరు అని అనుకుంటూ ఉంటారు. వీరికి గర్వంగా భావిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం వీరికి ఇష్టం ఉంటుంది. కానీ అది కొంతమందికి నచ్చకపోవడం వల్ల వీరిపై వారైతే శత్రుత్వాన్ని పెంచుకుంటారు. ఈ రాశి వారికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారు బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఏంటంటే అందరూ నా వాళ్ళే అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ రాశి వారు అందరినీ గుడ్డిగా నమ్మి అందరి చేతిలో మోసపోతూ ఉంటారు. ఈ రాశి వారు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో, ఎవరినైతే ఎక్కువగా
అభిమానిస్తారో వారే వీరిని అవసరాలకు వాడుకొని అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారి వల్ల వీరి జీవితంలో అయితే ఎన్నో సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. నమ్మిన వ్యక్తులు మోసం చేయటం వల్ల వీరి జీవితంలో ఎన్నోసార్లు కృంగిపోయిన సందర్భాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారు ఎంజాయ్మెంట్ చేయటానికి ఎక్కువగా ఇష్టపడతారు. కానీ వీరికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. వీరికి పరిస్థితులు అయితే అంతగా అనుకూలించవు అని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. దూకుడు స్వభావాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారు. ఎప్పుడూ మధ్యవర్తిత్వానికి వీరు ముందుంటారు. సమాజంలో వీరికంటూ మంచి పేరు ఉండాలని కోరుకుంటూ ఉంటారు. సమాజ సేవ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ యొక్క సింహ రాశి వారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారికి మాత్రం డిసెంబర్ 16, 17 తేదీల్లో మీకు గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో శుక్రుని అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల నిజమైన ప్రేమ మీకు ఈ సమయంలో దక్కబోతుంది. ఈ యొక్క సింహ రాశి వారు అయితే ఏ పని చేసినా కానీ 100% పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టారు. అదేవిధంగా ఈ 2 రోజులు మీకు పట్టుదల, ఆత్మవిశ్వాసం పెరగబోతుంది. మీరు చేసే ప్రతి పనిలో అయితే ఎక్కువగా ఎఫెక్ట్ పెట్టండి, ఎక్కువగా శ్రమ పడండి. అప్పుడు మీకు ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి, మంచి రిజల్ట్ వస్తుంది. మీరు ఏ పని చేసినా ఈ సమయంలో కలిసి వస్తుంది. మీరు శ్రమ పడండి, శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే ఈ సమయంలో మీకు లభిస్తుంది. కొన్ని వ్యవహారాలు సకాలంలో మీరు పూర్తి చేసుకుంటారు. ఈ సమయంలో మీరు ఒక కొత్త నూతన గృహం కొనుక్కోవాలి లేదా కట్టుకోవాలి అనుకుంటున్న ఒక కళ నెరవేరుతుంది. దానికి సంబంధించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ సమయంలో ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ 2 రోజుల్లో ఒక ఆఫర్ లెటర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక ఫోన్ కాల్ వల్ల మీకు శుభవార్త వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ఈ సమయంలో మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. వ్యాపారస్తులకు ఈ సమయంలో గతంలో పెట్టిన పెట్టుబడుల వల్ల అధిక లాభాలు చూస్తారు. మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. ఈ సమయంలో కొత్త కస్టమర్ల ద్వారా వ్యాపారంలో ఎన్నడూ చూడని ధనాన్ని మీరు చూడబోతున్నారు. ఈ 2 రోజులు అయితే మీరు వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగంలో మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు లభిస్తుంది. డిసెంబర్ 16, 17 తేదీల్లో నిజమైన ప్రేమ మీకు దక్కుతుంది. ఈ 2 రోజులు సామాన్యంగా ఉండండి. మీరు సహనం చూపితే మీ కుటుంబ జీవితం మళ్ళీ సాఫీగా సాగుతుంది. కుటుంబ సభ్యుల ప్రేమ దక్కుతుంది. దాంపత్య జీవితంలో ఎన్నో మనస్సు విరిగి మాటలు విన్నారు. ఒకరితో ఒకరు మాటలు, తగాదాలు, గొడవలు జరిగి ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఈ 2 రోజుల్లో ఆ పరిస్థితి మారుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న దూరం తగ్గి నిజమైన సంభాషణ జరుగుతుంది. ఇన్నాళ్ళుగా చెప్పుకోలేని బాధ ఇప్పుడు బయటపడుతుంది. ఆ మాటలు కొంచెం గాయపరిచిన ఈ సమయంలో అది సంబంధాన్ని బలపరుస్తుంది. ఈ సమయంలో గొడవ కన్నా ప్రేమ నిలవడం ముఖ్యం. అయితే ఈ 2 రోజుల్లో మీ భాగస్వామి మీకు నిజమైన ప్రేమ మీకు దక్కుతుంది. మీ భాగస్వామి యొక్క సపోర్ట్ దక్కుతుంది. మీ భాగస్వామి నిజమైన ప్రేమ అనేది దక్కుతుంది. ప్రేమికులకు కూడా ఈ సమయంలో నిజాయితీగా ఉండటం వల్ల మీ మధ్య ఉన్న దూరం తొలగిపోయి మీ మధ్య సంబంధం మరింత బలపడుతుంది. ఈ 2 రోజులు ప్రేమలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఇష్టదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. కులదేవత ఆరాధన ఎక్కువగా చేయండి, మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.